హలో. ఒక్క నిమిషం. ఉదయం నేను నీకు ఒక అబద్ధం చెప్పాను. ఏంటి? అంటే నా కలలో మన సినిమా ఓడియో వచ్చింది. హీరోయిన్ నువ్వే, కానీ హీరోయిన్ నేను కాదు. మన సినిమాకి హీరో లేరు. ఎందుకంటే నేను నీకోసం మనం గెలవలేదా? ఓడిపోయాను. పొరపాటు నాదే. కథ ఇంకాస్త బాగా రాసుండాల్సిందే. నేను అనుకున్న కథ ఇది కాదు. ఇక మాట్లాడడంలో ఉపయోగం కూడా లేదు. నువ్వు వెళ్ళిపోవే, తప్పించుకుని వెళ్ళిపో. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు నువ్వు ఇంతే. ఇది ఫ్రస్ట్రేషన్ కాదు, రియలైజేషన్. నువ్వు బాధపడకుండా ఉండు. ఎలాగో నా ప్యాషన్ అనేది పని మాత్రమే. ఇంకా నువ్వు నాకు హస్బెండ్గా వస్తే నువ్వు సేఫే కదా. నువ్వు నీ ప్యాషన్ని ధైర్యంగా చేయొచ్చు. నీ వల్ల కుదిరితే నువ్వేదొక పని చేయి. సినిమా అది 30 సంవత్సరాలైనా సరే, 40 సంవత్సరాలైనా చేయొచ్చు కదా. అప్పటి వరకు అంతవరకు నేను నిన్ను చూసుకుంటాను. ఏంటి? నువ్వు సినిమా వెనకాల వెళ్ళాలి. ఎందుకంటే నీ మనసు నిండా అదే. ఒకరోజు లక్షలాది ప్రజల ముందు ఒక రొనాల్డో చిత్రమని వస్తుంది. నీకన్నా నాకే ఎక్కువ నమ్మకం ఉంది. అవునే. అవును. సరే అయితే రేపు కలుద్దాం. హా, నేను చేస్తాను సార్. నైటా? ఓకే. అమ్మా, ఏంట్రా? ఒక గుడ్ న్యూసే. పీకే అరవింద్ అండ్ కంపెనీలో ఫస్ట్ సినిమా ఎవరు చేయబోతున్నారు తెలుసా? ఎవరు? నేనే, రొనాల్డో. నువ్వు ఓడిపోయావు కదరా. సినిమాలో గెలుపు ఓటములు ఉండవమ్మా. అలాగా? ఫస్ట్ వచ్చిన అమ్మాయికి డైరెక్టర్ వల్ల లేదంట. సెకండ్ వ్యక్తికి వాళ్ళు చెప్పినట్టు సినిమా తీయడం ఇష్టం లేదంట. మరి మిగిలి ఉన్నది నేనేగా. అమ్మయ్యా, ఆ దేవుడు నా ప్రార్థన విన్నాడు. అప్పుడే కన్ఫర్మ్ అవ్వలేదు. రాత్రి సార్ ఫోన్ చేస్తారంట. ఆయన ఒక థీమ్ చెప్తారు. నా దగ్గర ఉన్న 6 స్క్రిప్ట్ లో ఏదో ఒక థీమ్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత షూటింగే. ప్రభువా కాపాడావు. అమ్మా, థీము సబ్జెక్టు ఒకేలా ఉండాలని వేడుకో. రే, దేవుడికి అన్నీ తెలుసురా. లవ్ అండ్ రివెంజ్. ఏంటి సార్? లవ్ అండ్ రివెంజ్ ఇదే థీమ్. అదేంటి సార్, నిన్న షార్ట్ ఫిలిం ఈ థీమ్లోనే కదా స్టార్ట్ అయింది. ఇవన్నీ ఆల్రెడీ జరిగినవే కదా సార్. ఏం చెప్తున్నావనేది ముఖ్యం కాదు, ఎలా చెప్తున్నావనేదే ముఖ్యం. అందరూ చెప్పే విషయాన్ని నువ్వు వ్యత్యాసంగా చెప్పలేకపోయావంటే ఇంకా పెద్ద డైరెక్టర్ ఏముంది, పెద్ద రైటర్ ఏముంది. నేను రాస్తాను సార్.
మీరు చెప్పిన థీమ్కి కథ రాస్తానో లేదో నాకు తెలీదు, కానీ నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను. కుదురుద్ది. చూడు, కుదరకపోతే త్వరగా చెప్పేయ్. నేను వేరే వాళ్ళని వెతుక్కోవాలి. సరే సార్. ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎగతాళి చేస్తే తట్టుకోవచ్చు, కానీ అమ్మే నన్ను తలుచుకుని చాలా బాధపడుతోంది. అవును, నువ్వింకా ఎందుకు నన్ను నమ్ముతున్నావు? నువ్వు సంతోషంగా వెళ్ళిపోవే. ఎందుకు నువ్వు ఇంత నెగిటివ్గా మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. నేను ఇలా చెప్తే నువ్వు తట్టుకోగలవా? ఇలా చూడు, నువ్వు బాగా ఆలోచించు. ఒక మంచి కథ దొరుకుతుంది. నేను ఇలా చెప్తే నువ్వు తట్టుకోగలవా? నేను ఇలా చెప్తే నువ్వు తట్టుకోగలవా? ఫస్ట్ వచ్చిన షార్ట్ ఫిలింకి చాలా ఒపీనియన్స్ వచ్చాయి. పెద్ద డిబేట్ కూడా జరిగింది. సఫీక్ అనే క్యారెక్టర్ని ఆ అమ్మాయి ముందు పోలీసులకి అప్పచెప్పాలని చెప్పారు. చాలామంది ఆ విధంగానే చెప్పారు. నేను కూడా చూశాను సార్. యాక్చువల్లీ నా షార్ట్ ఫిలిం కూడా చాలా ఒపీనియన్స్ వచ్చాయి. నేను వెంటనే చెప్పాను, నేను చిత్రీకరించిన క్యారెక్టర్స్ మీ కళలో వచ్చినట్టు ఉండవు అని. ఇలా చెప్పిన తర్వాతే నాకు ప్రశాంతంగా ఉంది. వర్గీస్, నేను తర్వాత నీకు ఫోన్ చేస్తా. కథ వినడానికి ముందు నా డిమాండ్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చెప్తాను. రోలే కదా సార్? రోల్ అయితే ఖచ్చితంగా ఉంది, కాకపోతే పేరు లేదా? ఆ, పేరు కావాలి, అది మస్ట్. ఆ మాటకొస్తే మీకు తగిన క్యారెక్టరు హీరోయిన్ వాళ్ళ నాన్నే, కానీ ఆ క్యారెక్టర్కి మీ ఫేస్ సూట్ అవ్వదేమో. రొనాల్డో, మీ కథలో ఒక పెద్ద బిజినెస్ మ్యాను, ప్రొడ్యూసర్ క్యారెక్టరు ఉందనుకోండి. నిజం చెప్పండి, మీ క్యారెక్టర్ని బట్టి మీరు నన్ను సెలెక్ట్ చేస్తారా? లేదు సార్. మ్యాచ్ అవ్వను. బట్ రియల్ లైఫ్లో నేను ఆ క్యారెక్టరే రొనాల్డో. సినిమా వాళ్ళు తయారు చేసిన ఈ భ్రాంతి నుండి మనం బయటపడాలి రొనాల్డో. అదేగా హీరోయిజం, అదేగా పోరాటం. అర్థమైంది సార్. అయితే చెప్పు, నాకు ఇందులో రోల్ ఉందా? ఉంది సార్. పేరుందా? అది కూడా ఉంది సార్. అయితే కథని స్టార్ట్ చేయి. ఓకే సార్.